స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రం నాయన తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియేక నామములో ప్రభా అయ్యా ఈ సమయంలో బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కనికరపడండి, దయ చూపించండి అయ్యా. చిన్న వీడియో తండ్రి ప్రభా పెట్టాలని ఆశపడుతున్నాను, సాయం చేయండి అయ్యా. ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షను వహించి మహిమగలత ప్రభావం తెచ్చుకోమని నదులేని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమె. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక 2 వచనాలు మాత్రమే పాడుకున్నాం. అందరికీ వందనాలు. చూడండి, మీకు నచ్చితే వేరే వాళ్ళకి చెప్పి ఇవ్వాలన్న వీడియో చూడండి అని చెప్పి చెప్పుకోండి. ఒకటి పాట పాడుకున్నాం. 2 వచనాలు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చు మనను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చు మనను. ఆహా మన మచ్చటకి కూదము, ఆహా మన మచ్చటకి కూదము. మూత్రను పొంది శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతము పాడెదరు. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. ఆహా ఎంతో ఆనందమాది, ఆహా ఎంతో ఆనందమాది. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చు మనను. ఆహా మన మచ్చటకి కూదము. అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నందురు. అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నందురు. మధ్యాకాశంలో విందు విమర్శించెదరు, మధ్యాకాశంలో విందు విమర్శింపబడెదరు. పరిశుద్ధులు పాల్గొందురు, పరిశుద్ధులు పాల్గొందురు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను.
ఫలములతోనే వచ్చెదను. నీతిమంతుడు నీతి చేయును, ఫలములతోనే వచ్చెదను. ఆమెన్. యేసు ప్రభు రమ్మయ్య, ఆమెన్. యేసు ప్రభు రమ్మయ్య, ఆమెన్. యేసు ప్రభు రమ్మయ్య. రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాతి రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చుమనను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చుమనను. మనమచ్చట కేగుదము, మనమచ్చట కేగుదము, మనమచ్చట కేగుదము. హల్లెలూయా. కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, కానీ ఇది అంత ఓపిక ఏదో పాట ఉండాలంటే ఉండాలన్నట్టుగా మరి నేను చేసిన. మనం ఈరోజు ఇంతకుముందు కొంచెం ఎస్తేరు గ్రంథం నుండి పెట్టడం జరిగింది. మరి వివాహం సందర్భంగా వాళ్ళని పెట్టడం జరిగింది. ప్రస్తుతం మరి ఇంకొంత వాక్యము మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి పాత నిబంధన గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం నుండి 17 వచనాల వరకు చదువుకుందాం. 14వ వచనం నుండి 17 వచనాల వరకు చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనంగా నున్న ఎడల యోధులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం నుండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందును. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజు వద్దకు ప్రవేశించుదును. నేను నశించుదును. అటువలై మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించను. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇప్పుడు 4వ అధ్యాయం అంటే దాదాపు 7 అధ్యాయాలలో ఉన్న సారాంశం మనం వడపోసి కొంచెం నేర్చుకుందాం. అన్నీ చెప్పాలంటే మరి సమయం సరిపోదు కనుక మనం ఈ 14వ వచనం నుండి మొర్దెకై ఎస్తేరును పెంచినటువంటి సంఘటన మనకు తెలుసు. ఎస్తేరు పెంచి మరి ఆ రాజునకు ఒక అమ్మాయి కావాలన్నప్పుడు తల్లిదండ్రులు లేని అమ్మాయిని చాలా భయభక్తులతో మొర్దెకై పెంచి ఆ రాజు ఏ విధంగా అంటే ఏమైనా కన్యకలను తీసుకొని వచ్చి వాళ్ళకి సరి అయినటువంటి భోజనం పెట్టి సరి అయినటువంటి అలంకరణ ఇచ్చి
కోరినప్పుడు ఆమెను భార్యగా స్వీకరించింది. ఆ తర్వాత జరుగుతున్నది ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యూదులను సంహరించాలి, యూదులు లేకుండా చేయాలి. యూదులు మన రాజ్యంలో, మన కోటలో, సుషాన్ కోటనందు ఉండద్దు అని చెప్పి హామాను మంత్రి ఆహష్వేరోషు ఆస్థానంలో హామాను మంత్రిగా ఉన్నాడన్నమాట. అయితే ఈ హామాను మంత్రి కొన్ని మంచి పనులు చేయడం వల్ల మంచి పేరు వచ్చిందనమాట. మంచి పేరు వస్తే మరి రాజు ఏం చేసిందంటే, తన చేతికి ఉన్నటువంటి ఆ ముద్రటుంగరం తీసి ఎవరికి ఇచ్చిండు? హామానుకు ఇచ్చింది. హామానుకి ఇస్తే అని ఇదే నాకు సమయం అనుకొని అదే ముద్ర, ఆ రాజు ఏదైతే ముద్రటుంగరము హామానుకి ఇచ్చిండో మరి ఆ ముద్ర వేసి యూదులందరినీ సంహరించాలి అన్న వారందరూ తీసుకొచ్చాను అనమాట. తాకీదులు రాయించిండు. రాజు యొక్క ముద్ర దాని మీద ఉంది. మరి రాజు యొక్క వేలుకున్నటువంటి ఉంగరపు ముద్ర దాని మీద ఉన్నదంటే దాన్ని ఎవరు చెరపడానికి వీలు లేదు. కాబట్టి యూదులందరినీ సంహరించాలి అనేది హామాను యొక్క ఉద్దేశం. ఆ ముద్రతోటి మరి తాకీదులు రాయించి అంతటికి పంపిస్తారు. అది తెలుసుకున్నటువంటి మొర్దెకై ఈ విషయము తెలియజేస్తాడు. అమ్మా, నువ్వు ఈ సమయమును బట్టి కావచ్చు ఈ రాజ్యానికి వచ్చినావు. నీవు తల్లిదండ్రులు లేని దానవు, నీవు నా పెంపకంలో పెంచిన నేను. అయితే నువ్వు ఇక్కడికి వచ్చి నీకు ఒక అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు నీ జాతిని నువ్వు కాపాడుకో అని చెప్పి మొర్దెకై ఎస్తేరుకు ఆ ప్రధాన గవని వద్ద ఉండే మొర్దెకై, షూషాను కోట యొక్క ప్రధాన గవని వద్ద ఉండేటువంటి ఆ మొర్దెకై కబురు పంపుతాడు లోపలికి ఎస్తేరు రానికి. అంటే ఆమె ఏమంటుందంటే, అవునయ్యా, మరి నేను నా చెల్లికత్తెలతో ఉంటా, నీవు వెళ్ళి షూషాను కోటలో అందరినీ సమకూర్చి 3 రోజుల అన్నపానములు మరి పుచ్చుకొనకుండా ప్రార్థన చేయండి అంటే, మరి మొర్దెకై వెళ్ళి అందరినీ సమకూర్చుకొని ప్రార్థన చేసిండు. ఇక్కడ నేను నా చెల్లికత్తెలు కూడా ప్రార్థన చేస్తాము ఉపవాసంతో అని చెప్పి ఎస్తేరు మొర్దెకైకి చెప్పినాడు. అయితే ఆ రాత్రి మరి హామాను మరి చాలా దిగులుగా ఇంటికి వెళ్ళిండనమాట. ఎందుకు వెళ్ళిండు అంటే, ఈయన మంచి పనులు చేసి తనకు మంచి బహుమతి ఆ చేతి ఉంగరమే ఇచ్చిండు. అందరూ వంగి నమస్తే సలాములు కొడతా ఉన్నారు. కానీ ఈ మొర్దెకై మాత్రము నాకు నమస్కారం పెట్టడం లేదు. నన్ను చూసినప్పుడు కనీసం అంగి ఈ విధంగా అనడం లేదు, నోటితో అనడం లేదు, మరి కదలడం లేదు, నన్ను మరి లక్ష్య పెట్టలేదు అని చెప్పి మరి ఆయన హామాను దృష్టిలో ఒక మనసు చిన్నబుచ్చుకొని పోయి ఉన్నాడు. ఆ మంచంలో పండుకున్నప్పుడు ఏంటిదయ్యా, ఎందుకు పండుకున్నావు నువ్వు, దేనికోసం పండుకున్నావు, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే, నాకు షూషాను కోటలో మంచి పేరుంది, అందరూ నన్ను గౌరవిస్తారు, కానీ ఒక మొర్దెకై మాత్రమే నన్ను గౌరవించడం లేదు అని చెప్పి అంటాడు అన్నమాట. మొర్దెకై మాత్రమే నన్ను గౌరవించడం లేదని భార్యతో తన
తన చుట్టూన్న అనుచరులతో, తన పిల్లలతో చెప్పుకుంటారు, పనివారితో కూడా. అయితే ఈ షూషాను పూట ప్రధాన గమనీయులతో ఉండి అన్నీ కనిపెట్టినటువంటి ఆయనను కేవలం నమస్కారం చేయలేదని, నాకు నమస్కారం చేయలేదని నీవు అలా ఉంటావా? అయితే నీకు మంచి పేరుంది కదా, నీకున్నటువంటి అధికారంతో మరి మొట్టకైని మృది అని చెప్పి భార్య, తనతో ఉన్నటువంటి వారు మరి సలహా ఇచ్చింది. పెద్దమైన సలహాలు కొంతమంది ఇస్తారు. ఎందుకంటే మనము దావీదు కుమార్తెను చూసినప్పుడు ఆమాను అట్లనే చేసాడు కదా, ఆమాను. కాబట్టి పెద్దమైన సలహా ఏమిచ్చిందో, నీకు అధికారం ఉంది కదయ్యా, నువ్వు అతన్ని తీసుకొచ్చి ఉరి తీయడానికి అవకాశం ఉంది అని చెప్పాను. కానీ 50 మూలల ఎత్తుగల ఒక ఉరుకురియను మరి ఇంటి ముందట నాటించిన తెల్లవారు. దేవునికి స్తోత్రం. అయితే ఆ దినము మధ్యాహ్నము ఎస్తేరు వచ్చి ఆవరణంలో నిలబడ్డప్పుడు రాజు చూసిండు. రాజు తన సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు ఎస్తేరు వచ్చి ఆ గుమ్మం బయట ఆవరణంలో నిలబడ్డదని గ్రహించినటువంటి రాజు తన చేతిలో ఉన్నటువంటి ఒక బంగారి చైను, ఒక దండను ఇట్లా చూపిస్తాడనమాట. అప్పుడు ఆమె మీద దయ పుట్టింది. ఆమె ఇక్కడి వరకు వచ్చింది ఏంటిది అని చెప్పి చూపెట్టగానే ఆమె వచ్చి ఆ కొన ముట్టుకున్నాను. అమ్మా, మరి ఇందాక వచ్చినావు, నీకేం కావాలో చెప్పు, రాజ్యంలో సగం రాజ్యం రాసియేనా అని చెప్పి అడుగుతా ఉంటే, రాజా, నేను రేపు విందు చేయాలనుకుంటున్నాను. ఆ విందుకు మంత్రి అయిన ఆమోను తీసుకొని రండి అని చెప్పి రాజుతో ఎస్తేరు రాని చెప్తారు అనమాట. సరే అలాగే అని చెప్పి రాని వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి అహష్వేరోషు రాజుకు నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టక ఆ సమాచార గ్రంథాన్ని, ఆ రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించుకొని చూస్తూ ఉన్నాడన్నమాట. ఆ రాజ్య సమాచార గ్రంథము తెప్పించుకొని అన్నీ చూస్తూ ఉంటే దేవునికి స్తోత్రం. రాత్రి పూట మేలుకువ అంటే అది మేలు కొరకైనటువంటిది అని మనము తెలుసుకోవాలి. సడన్గా మేలుకు వచ్చిన 10 నిమిషాలు, 20 నిమిషాలు, లేకుంటే అర్ధగంట ప్రార్థన చేసుకొని పడుకోండి. చక్కగా నిద్రపట్టండి, చక్కగా ప్రశాంతంగా మనసు ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజు ఏం చేస్తుందంటే, మరి తన పనిలో తను చూడాలని, అసలు ఏం జరుగుతుంది, ఏమన్నా ఈ సమాచార గ్రంథములు ఏమన్నా చేర్చబడ్డాయా, ఏమన్నదో చూద్దాం అని రాజుగా తను చూడవలసినటువంటి గ్రంథం, సమాచార గ్రంథం తీసి చూస్తూ ఉంటే మరి ఇద్దరు నపుంసకులు ఆ గేటు దగ్గర ఉన్న మొర్దెకై వినుచుండగా మనము రాజును చంపాలి అన్నటువంటి మాట, చంపాలన్న సమాచారము మొర్దెకై విని ఆ హత్య నుండి తప్పించినట్లుగా, తర్వాత ఆయనకు ఆ మొర్దెకై విన్నట్టుగా తప్పించినట్టుగా ఆ సమాచార గ్రంథంలో రాయబడింది. అతన్ని రాజు యొక్క ఆస్థానంలో పనిచేసేటువంటి ఇద్దరు 6వ
6వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకున్నాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను తెరాసు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిసినట్లు అందులో రాయబడి ఉండెను. ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడనా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. ఆ సమాచార గ్రంథంలో ఆ 2 నపుంసకులు అన్నటువంటి ఆ హత్య విషయమేనే దాన్ని తప్పించాడు. అది అందులో రాయబడ్డది. దేవునికి స్తోత్రం. అయితే ఇంత మంచి కార్యం జరిగించాడు. ఒక అపాయము నుండి నన్ను తప్పించాడు. మరి అతనికి ఏమైనా బహుమతి ఇవ్వబడ్డదా అని చెప్పి మరి రాజు వారిని అడుగుతూ ఉన్నాడనమాట. దేవునికి స్తోత్రం. ఆ చదివి వినిపించినటువంటి వారిని అడుగుతాము, మరి ఏదైనా బహుమానము ఆమెకు ఇచ్చిందంటే అయ్యా లేదు, మొర్దెకైకి ఏ బహుమానము ఇవ్వలేదు అని చెప్పి అన్నాడు. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి ఎస్తేరు విందునకు తెల్లవారి వచ్చింది. ఎస్తేరు విందు చేసింది. ఆమాన్ వచ్చిండు, మరి రాజు వచ్చిండు. ఇద్దరు కూడా మరి ద్రాక్షారసం మందపాటి అది చేసుకొని భోజనం అయిన తర్వాత అమ్మ ఈ షూషాను కోటలో ఉన్నటువంటి యూదులను చంపడానికి ఎవరు చేసినటువంటి పని ఇది అని చెప్పి రాజు లేవనెత్తాడనమాట. ఈ 2 నపుంసకులు కూడా నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది కదా, ఇది ఎలా జరిగింది, ఎవరి గొప్పతనం ఇది, ఎవరు తప్పిస్తూ ఉన్నారు? మరి ఆ యూదా వంశస్థులలో ఎవరు ఉండకూడదని మరి ఏ విధంగా వాళ్ళు చేసుకున్నారు అని చెప్పి అయినప్పుడు ఆమె ఏడ్చినట్టుగా 8వ అధ్యాయము 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాధీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా నిర్వర్తిస్తుంది. మరి మొర్దెకై చాలా మంచి వ్యక్తి. అదే రకంగా బిడ్డను కూడా పెంచిండు. అంటే యూదులంటే గౌరవం, మన జాతి వాళ్ళంటే గౌరవం, మన దేశం అంటే గౌరవం, రాజు అంటే గౌరవం. మరి ఆమె రాణిగా అయింది. తన బాధ్యతలను నిర్వర్తించుకోవడానికి ఇది సమయం అని చెప్పి ఎప్పుడైతే మొర్దెకై చెప్పిండో మరి అప్పటి నుండి తను అదే ఆలోచనలో ఉంటూ మరి ఎస్తేరు రాజు పాదముల మీద పడి మరి ఆ కీడు నుండి యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతను వేడుకొనగా. ఈ యూదుల మీద ఎవరైతే కక్షగట్టి చేస్తున్నారో ఆ కీడు నుండి తప్పించు అయ్యా రాజా, ఆ కీడు నుండి తప్పించు అనే పాదముల పడి కన్నీళ్ళు కాల్చిందనమాట. దేవునికి స్తోత్రం. వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపని
ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన అయినా తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడల రాజువైన తమ సకల సంస్థానములలో ఉన్న యూదులను నాశనము చేయవలనని అమోను దాత కుమారుడైన అగాగీయుడైన హామాను వ్రాయించిన తాకీదు చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి. దేవునికి స్తోత్రం. నా మీద దయ ఉంటే, నా మీద కనికరం ఉంటే, తమ దృష్టికి నేను ఇంపైన దాననైతే, నేను చేసేది కరెక్ట్గానే చేస్తున్నానని మీకు తోచిన ఎడల ఏదైతే మరి అమ్మోను ఆ మంత్రి రచించిండో అవి మరి వ్యర్థం కావాలి, అవి మరి వ్యర్థము కావాలి. తాకీదు చొప్పున జరగకుండానట్లు ఆ తాకీదులో ఉన్నట్టుగా, తాకీదులో ఏముంది, యూదులను సంహరించాలని ఉండాలన్నమాట. అది మీరు వ్యర్థపరచండి, అది జరగనీయకండి అని చెప్పి ఆమె బ్రతిమలాడుకుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఆ విధంగా బ్రతిమలాడుకున్నప్పుడు మరి దేవునికి స్తోత్రం కలుగుగాక. 13వ వచనము 8-13. మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోనే జనులందరికీ పంపించవలనని యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలనని ఆజ్ఞ ఇవ్వబడను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమంటున్నారు ఇక్కడ? మరి ఆ యూదులను సంహరించాలన్న ఆలోచనతోటి ఉన్నటువంటి వారిని యూదుల మీద పగ తీర్చుకోకుండా ఆ ఆమోను ఏదైతే తాకీదు రాయించిండో అది రద్దుపరిచి ఒక దినము యూదులందరూ కలిసి దానికి విరోధంగా చేసిన వారిని మరి వాళ్ళ మీదకి యూదులందరూ పోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. ఏమంటున్నాడు? రాజు నగరు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నటకు దేవునికి స్తోత్రం కలుగుతారు. ఎవరైతే యూదులను సంహరించాలని అనే కంకణం కట్టుకున్నారో వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని యూదులు సిద్ధపడాలి అని చెప్పి ఒక మరి తాకీదు రాయబడ్డది. ఒకనొక దినమందు సిద్ధంగా ఉండవాలని, ఎవరిని? శత్రువులను ఎదిరించడానికి మరి యూదులు సిద్ధంగా ఉండాలని మరి తెలియజేసిందనమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఈ విందులో ఎస్తేరు రాని రాజును మంత్రిని విందుకు రమ్మన్నారు కదా. ఆ రమ్మన్నప్పుడు ఆ విందు అయిన తర్వాత మరి ఇదంతా చేసేది ఎవరు? ఆ నపుంసకులు చంపుతానన్నటువంటి విషయము మరి మొర్దెకై తప్పించాడు. తర్వాత ఈ యూదుల మీద ఒక కీడును ప్రకటించినటువంటి ఆమోను మరి అక్కడనే ఉన్నాడు. ఇదంతా ఎవరు చేసిండమంటే మరి మీ మంత్రి అయినటువంటి ఆమోను అని చెప్పి ఎస్తేరు అంటారు. విందు తర్వాత మాటలలో ఆమోను ఈ వ్యక్తి, ఈ ఆమోను అను మంత్రి ఏమైనా చంపడానికి ప్రయత్నం ఇద్దరు నపుంసకులను పెట్టించింది అతనే. తర్వాత యూదులందరినీ సంహరించాలని తనే రాజ్యం పొందుకోవాలన్న ఉద్దేశమో ఏమో మరి. కానీ ఆ యూదులను మరి మీరు
బ్రతికేస్తున్నారు. కాబట్టి వాళ్ళెవరు అసలు అంటే ఈ హామోనే. ఈ హామోనే ఎవరు చేసింది కీడంతా అంటే ఈ హామోను చేసింది అన్నప్పుడు వెంటనే మరి ఆ భటులను పిలిపించి అతన్ని పట్టుకోవాలని ఆజ్ఞయిస్తాడు. ఆజ్ఞ ఇస్తే మరి రాణి సన్నిధిని మరి ఆమెను వేడుకోవాలి, ఆమె కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి ఈ మంత్రి అయిన ఆమోను ముందుకు జరిగి ఆమెను వేడుకొని పోతాడనమాట. పోయినప్పుడు ఆమె ఆ ఉయ్యాలలో మంచం పడేది. ఆ మంచం మీద పడ్డాడట. పడ్డప్పుడు నా ముందే నా భార్య కూర్చుండేటువంటి దాన్ని నాతో నువ్వు ఏమి చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని అనగానే ఆ పనికి వచ్చి సారీ ఇక్కడ కూర్చున్న తర్వాత మరి ఈ మేలన్నీ చేసిన వారికి ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరు నపుంసకులు చంపుతానన్నారు కదా, ఆ దాని నుండి తప్పించడం మొర్దెకై. తర్వాత యూదులను కాపాడింది మొర్దెకై. ఆ విషయం మరుగున పెట్టి మరి ఈ మేలన్నీ చేసిన వాళ్ళకి ఏం చేయాలి అని మంత్రి ఆమోనుని అడుగుతాడు. అంటే నాకు ఘనత వచ్చింది, దేవుడు రాజు యొక్క ముద్ర ఆ ముద్ర టుంగురం నాకు ఇచ్చిండ్రు, కాబట్టి నాకు కాకపోతే ఇంకెవరికి అని ఆలోచించుకొని ఏమంటాడంటే నాకే ఆ ఘనత, నాకే ఆ సన్మానం, నాకే మరి నన్ను ఎంత మందిలో నన్ను గౌరవంగా నేను చేసిన పని మెచ్చుకొని నాకు ముద్ర టుంగురం ఇచ్చింది కదా, నాకు తప్ప ఎవరికి అని మనసులో అనుకొని మీరు ఎక్కేవాల్సినటువంటి గుర్రం ఎక్కించి మంచి సన్నటి నారదుస్తులు ధరింపజేసి తలకు కిరీటం పెట్టి మరి అతన్ని ఊరేగించాలి, జయధ్వనులు వినిపించాలి అని చెప్పి మంత్రి చెప్తాడు. వెంటనే వాళ్ళు ఎవరు చెప్పు రాణిగారు అని చెప్పగానే ఆ దుర్మార్గుడు ఇక్కడే, ఆ దుర్మార్గుడు ఇక్కడే అన్నప్పుడు మరి ఆమెను వేడుకుందామని ముందుకు పోయినప్పుడు అని చెయ్య మీద పడతాడు. ఆ చెయ్య మీద నుండి వాళ్ళు వచ్చి ఎప్పుడైతే దుర్మార్గుడ రాణిగారి ఆ చెయ్య మీద ఇంట్లో ఒరుగుతీను అని చెప్పి మరి గట్టిగా అనడంతో బయట చూస్తున్నటువంటి భటులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆయన తీసుకొని పోయి ఆ రాత్రి అనాలోచనగా పడుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటిది? మొర్దెకై నన్ను గౌరవిస్తలేదు కాబట్టి ఆ ఉరికొయ్య నాటి ఆ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయాలి. అది అక్కడ సిద్ధంగా ఉన్నదన్నమాట. తన ఇంటికి తీసుకుపోయి తను నాటినటువంటి ఉరికొయ్య మీదనే ఆమెను ఉరి తీసుకురా. దేవుడికి స్తోత్రం. ఎప్పటికైనా న్యాయము గెలుస్తుంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. అన్యాయం ఎప్పుడు గెలవదు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మొర్దెకై ఎస్తేరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. మళ్ళీ రాణినని గర్వపడకుండా తన యూదుల కొరకు ఆ పాదముల మీద పడి కన్నీరు కాచి అడిగిందన్నమాట. నా యూదులను కాపాడండి, నా యూదులను కాపాడండి. యూదుల అమ్మాయి అని మరి రాజుకు తెలియదు. ఎందుకంటే మొర్దెకై చెప్తాడు ఏమని, నీ కులం గురించి, నీ జాతి గురించి ఆమెను తోడుకొని వచ్చినాడు, ఏం చెప్పొద్దని. కాబట్టి ఆమోను చేసినటువంటి ఆ దుర్మార్గానికి అతన్ని ఉరి తీసి తన పిల్లలను కూడా
చెప్పేసి ఆమాన్ యొక్క ఇల్లును ఎస్తేరుకు ఇచ్చినాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు అప్పగించినటువంటి పనిని మనము పవిత్ర హృదయంతో చేయాలి. పవిత్ర హృదయంతో తగ్గించుకొని తానే ఎస్తేరు తన యూదులను కాపాడుతుంది, రాజును కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. అందుని బట్టి మరి యూదులందరూ హర్షించారు, దేవుని కనపరిచారు. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని మన సాటి వారు మన పొరుగు వారిని కనిపెడతాం, మనం గౌరవిద్దాం, మనం కూడా గౌరవించగలం. దేవునికి స్తోత్రం. దేవుని కొద్ది మాటలు మన వినికిల్లో జీవించి ఆశ్రయించి ఫలించేది. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి పరిశుద్ధాత్మ నామంలో శ్రేయదేవ నామంలో ప్రభా అది ఇదైతే తండ్రి ప్రభా నీ చిత్తమైతే ప్రభా అయ్యా మరి నీ చిత్తమైతే పెట్టడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి తప్పుడు మాట్లాడినో మరి సరిగానే మాట్లాడినో తండ్రి. అయ్యా నువ్వు నాకు ఏవైతే నా నోట్లో ఉంచినా కలిగినాను తండ్రి, సరి చేయండి. విన్నటువంటి వారిని దీవించండి అయ్యా. నీ చిత్తమైతే ఎస్తేరు వారి ప్రతి స్త్రీ కూడా తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, తన సంఘాన్ని కాపాడుకుంటూ, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని ప్రభావ ప్రతి ఒక్కరికి నేర్పించండి, సాయం చేయండి. మీరే మాట తెచ్చుకోండి. సమస్తమైన ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.